ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మాట్లాడుతున్నాడు. పొలాలలో గింజలు ఏరుకున్నటువంటి ఒక సహోదరిని రాజవంశానికి దేవుడు ఎలా చేర్చాడో, ఆమేన్, రాజవంశానికి దేవుడు చేర్చాడు. భర్త లేడు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, భవిష్యత్తు లేదు, పలకరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, మాట్లాడేవారు లేరు, ధైర్యం చెప్పేవారు లేరు. అయినా కానీ ఆ బిడ్డను రాజవంశంలోకి దేవుడు ఎలా తీసుకెళ్ళాడు? దానంతటికి కారణం ఏంటి? మన జీవితంలో మనం ఈరోజు చాలామంది, ఈ ప్రపంచంలో చాలామంది వారి వారి పరిస్థితులను బట్టి నేను పేదవాడిని, ఆమేన్, నేను చాలా దీనురాలిని, నాకు ఎవరు లేరు, నా కుటుంబం విరిగిపోయింది, నా భవిష్యత్తు విరిగిపోయింది, నా జీవితం ఇక అయిపోయింది అని ఏడుస్తూ 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 అనేక మంది ఉంటారు. కానీ ఈరోజు ఆ బిడ్డ జీవితంలో ఏ అద్భుతం దేవుడు జరిగించాడో నీ జీవితంలో కూడా నా ప్రభు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. భవిష్యత్తు లేదు, ఆస్తి లేదు, పిల్లలు లేరు, భర్త లేరు, కానీ రాజవంశంలో స్థానం సంపాదించింది. ఆమేనండి, హల్లెలూయా. యేసుక్రీస్తు వంశావళిలో చోటు దక్కించుకుంది ఆ సహోదరి. ఎవరు ఈ సహోదరి? ఎవరు ఈ సహోదరి అంటే, పొలాల్లో గింజలు ఏరుకున్న స్త్రీని దేవుడు రాజవంశానికి ఎలా చేర్చాడో ఈరోజు చూద్దాం ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. హల్లెలూయా. రాజవంశానికి చేరిన ప్రయాణం కన్నీళ్లతో మొదలైంది. ఎలా మొదలైందమ్మా? కన్నీళ్లతో మొదలైంది. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల వరకు చదవండి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 3 నుంచి 5. నయోమి పెనిమిటి అయిన బెమెలెకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను రూతు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను గిల్యోనును ఇద్దరును చనిపోయిరి. హల్లెలూయా. చూడండి, రూతు భర్త మరణించాడు. రూతు భర్త చనిపోయిన తర్వాత ఆమె జీవితం అంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. ఆమె జీవితం అంతా ఒంటరైపోయింది. ఆమె జీవితం అంతా ఖాళీగా అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటరి జీవితం అయిపోయింది, ఖాళీ జీవితం అయిపోయింది. కానీ ఒంటరిగా అయిపోయిందని ఏడ్చింది, కన్నీరు కార్చింది, బాధపడింది. కానీ దేవుడు గొప్పగా, హల్లెలూయా, ఆ బిడ్డని లేవనెత్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక భర్త చనిపోయినటువంటి సహోదరికి ఎలా ఉంటుంది అంటే, నేను చెప్తాను ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు అంటే దేవుడు వాడుకునే ముందు, చూడండి, దేవుడు వాడుకునే ముందు చాలాసార్లు కన్నీళ్ళ ద్వారా దేవుడు మనల్ని సిద్ధం చేస్తాడు. ఈరోజు కన్నీళ్ళు నీకున్నాయంటే దేవుడు నిన్ను సిద్ధము చేయబోతున్నాడని లెక్క. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి యోసేపును ఎక్కడ పడేశారు నాన్న? గోతిలో పడేశారు. యోసేపును గోతిలో పడేశారు, బాయిలో పడేశారు, జైల్లో పడేశారు. ఆమేన్. దాని తర్వాతనే అద్భుతం జరిగింది.
దావీదును అడవుల్లో తిరిగాడు దావీదు. రూతు తన జీవితంలో హన్న తన జీవితంలో కన్నీళ్ళు. రూతు విధవరాలు అయిపోయింది. కానీ చివరికి దేవుని బిడ్డలారా, ఈరోజు వీళ్ళ జీవితంలో కన్నీళ్ళు ముగింపు కాలేదండి. ఆ కన్నీళ్ళలో నుంచే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. కొట్టుగట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కన్నీళ్ళు కూడా ముగింపు కాదు. ఆమేనండి. నీ కన్నీళ్ళు కూడా ముగింపు కాదు. నీ కన్నీళ్ళలో నుంచి దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కృప కలుగును గాక. అంటే దేవుని మహిమను చూపించుకునే ముందు, దేవుని ఘనతను చూపించుకునే ముందు కన్నీళ్ళు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం వస్తుంది. ఏమండి, రాజుగా పట్టాభిషేకం చేసే ముందు రాజుకి ఏం పెడతారు చెప్పండి? యుద్ధంలో గెలిస్తేనే రాజు, అవునా? నువ్వు సింహాసనం మీదకి వెళ్ళాలి అంటే యుద్ధం లేకుండా ఎలా? యుద్ధం ఉంటుంది. యుద్ధము తర్వాతనే సింహాసనం ఉంటుంది. కొట్టుగట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నీ జీవితంలో యుద్ధం ఉండాలి. నీ జీవితంలో యుద్ధము లేకపోతే నీ జీవితంలో నా ప్రభువు కార్యము చేయడం. ఓన్లీ సింహాసనమే కావాలి, నాకు యుద్ధం వద్దు బాబోయ్ అంటే సరిపోతుందా? నో. యుద్ధము ఉన్నప్పుడే సింహాసనము మన కోసం ఎదురు చూస్తుంది. కొట్టుగట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 126వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథము 126వ అధ్యాయం 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తారు. కొట్టుగట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కన్నీళ్లతో ఎవరైతే విత్తుతారో వాళ్ళు ఆనందంగా సంతోషంగా పంట కోస్తారు. కొట్టుగట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. రూతు జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలుసా? రూతు తీసుకున్న తీర్మానం ఏంటి తెలుసా? భర్త చనిపోయిన తర్వాత రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నీవు వెళ్ళే చోటికే నేను వెళ్తాను, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను. హల్లెలూయా. ఏమని తీర్మానం తీసుకుంటుందంటే, నీ దేవుడే నా దేవుడు. ఆమేనండి, ఆమేన్. నీ దేవుడే నా దేవుడు. చాలా మంది కుటుంబాలు ఎందుకు దీవించబడవు తెలుసా? భర్తదొక దేవుడు, భార్యదొక దేవుడు. ఏమమ్మా చర్చికి రావట్లేదంటే, అయ్యగారు మాది చిన్నప్పటి నుంచి వేరేలే. ఏంటి బాబు చర్చికి రావట్లేదంటే, దిస్ ఈస్ నాట్ కరెక్ట్, నా మతం నాది, నీ మతం నీది. ఇద్దరు ఒకటే దారి మీద ఉండాలి. ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. రూతు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి తీర్మానం ఏంటి తెలుసా? అమ్మా, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ దారే నా దారి, నన్ను వెళ్ళిపో అనకు, నాతో నీకేం పని అనకు, నీతోనే ఉంటాను, నీతోనే చచ్చిపోతాను. కొట్టుగట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రూతు మోయాబు దేశాన్ని వదిలింది. ఆమేన్. మోయాబు దేశాన్ని వదిలింది, విగ్రహాలను వదిలింది, పాత జీవితాన్ని వదిలింది, దేవాతి దేవుణ్ణి పట్టుకుంది. కొట్టుగట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా. పాత జీవితాన్ని వదిలేసింది, పాత బ్రతుకుని వదిలేసింది, దేవాతి దేవుణ్ణి పట్టుకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాన్ని మార్చేది పరిస్థితులు కావు, మన జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదు, మనం తీసుకునే నిర్ణయాలే
మన భవిష్యత్తుకు దారి ఉంటుంది. కొట్టు గట్టిగా చబళ్ళో హల్లెలూయా. నువ్వు తీసుకునే తీర్మానం, నువ్వు తీసుకునే నిర్ణయం, నువ్వు తీసుకునే గొప్ప నిర్ణయం ద్వారా దేవుడు గొప్ప అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. 24 సంవత్సరాల తర్వాత ఏంటమ్మా, ఎక్కడున్న ప్రేయర్ టవర్ టీం చిన్న, ఎన్ని సంవత్సరాల తర్వాత? 24 సంవత్సరాల తర్వాత గర్భాన్ని దేవుడు తెరిచాడంట. కొట్టండి గట్టిగా చెవులో. ఈరోజు 24 సంవత్సరాల తర్వాత దేవుడు గొప్ప కార్యం చేశాడంటే, 24 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భాన్ని తెరిచాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. చూడండి. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. 24 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు. పిల్లలు లేరయ్యా అని ఏడ్చారు, బాధపడ్డారు, గుండెలు పగిలేలాగా ఏడ్చారు. కానీ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు నాతో చెప్పాడు, నీ గర్భాన్ని దేవుడు తెరుస్తాడమ్మా అని చెప్పాను. అయ్యా అలా కాదయ్యా, 24 సంవత్సరాలైందయ్యా అని చెప్పాను. అప్పుడు నేను చెప్పాను వాళ్ళకి, ఇది మామూలు స్థలం కాదమ్మా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం. ఈ స్థలంలో చెట్టును ముట్టుకున్న స్వస్థత, మట్టిని ముట్టుకున్న స్వస్థత నా దేవుడు ఇస్తాడు, ఇచ్చి తీరుతాడా. ఆమేనండి. ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ప్రదేశం నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా ప్రభువు మిమ్మల్ని దర్శిస్తున్నాడా. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇక్కడ ఈ స్థలానికి వచ్చిన వారు వట్టి చేతులతో వెళ్ళరు, రేపటి దినాన ఏదో పొందుకొని వెళ్ళబోతున్నారు. కొట్టండి గట్టిగా చప్పలో హల్లెలూయా. చూడండి, మీరు తీసుకునే తీర్మానం, వాళ్ళు ఆ రోజు అనేక వందల కిలోమీటర్ల నుంచి వచ్చారు. వాళ్ళు తీసుకొని ఆ నిర్ణయం తీసుకొని స్థలానికి వచ్చారు. వారి భవిష్యత్తులో చక్కని కుమారుని పొందుకున్నారు. కొట్టు గట్టిగా చప్పలో హల్లెలూయా. మన జీవితంలో మన పరిస్థితులు మారాలంటే మన నిర్ణయాలే, మనకున్న పరిస్థితి మన జీవితంలో అద్భుతం తీసుకురాదు, కానీ మనం తీసుకునే తీర్మానాలు, మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తుంది. కొట్టు గట్టిగా చప్పలో హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ రూతు దేవుణ్ణి ఎంచుకుంది. ప్రైజ్ ది లార్డ్. దేన్ని ఎంచుకుంది? చెప్పండి గట్టిగా. దేన్ని ఎంచుకుంది? దేవుణ్ణి ఎంచుకుంది. నువ్వు ఎవరిని ఎంచుకొని వచ్చావు ఇక్కడికి? చెప్పు తమ్ముడా, ఎవరిని ఎంచుకున్నావు? వ్యాపారాన్ని ఎంచుకొని వచ్చినావా? డబ్బుని ఎంచుకొని వచ్చినావా? ధనాన్ని ఎంచుకొని వచ్చావా? నువ్వు దేనిని ఎంచుకొని ఉన్నావు? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుణ్ణి గనక నువ్వు ఎంచుకుంటే దేవుడు నిన్ను ఇలా పట్టుకొని ఇలా లేవనెత్తుతాడు. కొట్టు గట్టిగా చవళ్ళో హల్లెలూయా. అసలు రూత్ అమ్మది ఎటువంటి సిచ్యువేషను? రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. మోయాబీయురాలైన రూతు పొలములో పోయి వారి వెనకాల పరిగె ఏరుకుందునని నయోమితో చెప్పగా హల్లెలూయా. చూడండి, రూతు పొలాలలో మిగిలిపోయిన గింజలు ఏరుకుంది, మిగిలిపోయినటువంటి గింజలు ఏరుకుంటుంది రూతు. అది ఆ కాలంలో పేదవారి పని, అది చాలా కూడికి గతి లేనటువంటి వారి పని అది. ఆ రోజులలో తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, అవమానకరమైనటువంటి పని అది. కానీ రూతు సిగ్గుపడలేదండి. హల్లెలూయా. రూతు సిగ్గుపడలేదండి. వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఏరుకుంది.
సిగ్గుపడకుండా దేవుడు చిన్న పనిలో కూడా విశ్వాసంగా ఉన్న వారిని పెద్ద పనికి ఎత్తుతాడు. చిన్న పనిలో కూడా నమ్మకంగా అడిగి పని చేసుకుందే. అందుకనే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న పనిలో కూడా నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడు నీకు పెద్ద పనిలో ఉద్యోగాన్ని ఇస్తాడు. కొట్టుగట్టిగా చపడలో హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. అన్యాయంగా ఉంటాడు అంటే కొంచెములో కూడా, అల్పమైన దానిలో నమ్మకమైన వాడు అధికమైన దానిలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఆమేనండి. దేవుడు నీకు చిన్న బాధ్యత ఇచ్చిన, సేవకుడు నీకు చిన్న బాధ్యత ఇచ్చిన, ఆ చిన్న దానిలో కూడా నమ్మకంగా ఉండాలి. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. ఆ పొలాలలో ఏరుకోవడం అవమానం కాదు, నమ్మకంగా ఏరుకుంది, తనను తాను తగ్గించుకుంది, నమ్మకంగా ఏరుకున్నది. ఆ చిన్న దాంట్లో కూడా నమ్మకంగా ఉన్నది కాబట్టే దేవుడు తన నమ్మకాన్ని చూశాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రూతు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి ఆమె వెళ్ళి పొలములలోనికి వచ్చి చేను కోయువారు వెనుక పొలములలో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె కోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏంటిదంటే నాకు అనిపించింది ఏంటి తెలుసా, బోయాజును దేవుడు ముందుగానే తన కోసం సిద్ధపరిచాడు. అక్కడ కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. ఈ వచనం చూస్తున్నప్పుడు తన నమ్మకాన్ని దేవుడు చూశాడు. ఆమేన్, ఆమేన్. తన నమ్మకాన్ని చూశాడు, తన విశ్వాసాన్ని చూశాడు. అందుకనే తను ముందుకు వెళ్తుండగానే దేవుడు అక్కడ బోయాజును సిద్ధం చేశాడు. హల్లెలూయా. మనుషులకు కనబడకపోయినా దేవుడు అన్ని చూస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని ప్రణాళిక. బోయాజు పొలములో అడుగు పెట్టడం దేవుని ప్రణాళిక, బోయాజు అక్కడ ఉండడం దేవుని ప్రణాళిక, రూతమ్మ నమ్మకాన్ని దేవుడు చూడడం ప్రణాళిక. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ స్థలానికి రావడం దేవుని ప్రణాళిక. ఆమేనండి, ఆమేనండి. నువ్వు వెళ్ళిన ఈ స్థలము, నువ్వు కూర్చున్న ఈ స్థలము, ఈరోజు ఇక్కడ ఉన్నావంటే దేవుని ప్రణాళిక. నీవు ఎదుర్కొంటున్న సంఘటనలు అన్ని దేవుని ప్రణాళికలో ఒక భాగం. నువ్వు అనుకోవచ్చు, ఎవరో పంపిస్తేనే వచ్చాను, ఎవరో వెళ్ళమంటేనే వెళ్ళాను. నో, దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు కాబట్టే ఈ స్థలానికి వచ్చి నువ్వు కూర్చున్నావు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదవండి బ్రదర్. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. సమస్తము సమకూడి జరుగుచున్నది. ఆమేనండి. పక్కన వారికి చెప్పండి, సమస్తము సమకూడి జరుగుచున్నది. నీ కోసం దేవుడు సిద్ధం చేయబోతున్నాడు. రూతు కోసం బోయాజును సిద్ధపరిచిన దేవుడు నీ కోసం సమకూర్చబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో నా దేవుడు నీ చరిత్రను మార్చబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పట్లో హల్లెలూయా. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నావో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రూతులో ఉన్నటువంటి వినయం, రూతులో ఉన్నటువంటి తగ్గింపు,
రూతులో ఉన్నటువంటి విధేయత దేవునికి నచ్చింది అనిపించింది నాకు. రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని హల్లెలూయా, తనను తాను తగ్గించుకుంటూ ఏమన్నా, నేను అన్యురాలినై ఉండగా నన్నెందుకు కనికరించితివి అంటే ఇక్కడ ఏం కనపడుతుందంటే రూతు గర్వించలేదండి, తనను తాను తగ్గించుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, అహంకారమైన మనస్సు నడుస్తుంది. గర్వం మనిషిని పడగొడుతుందండి, గర్వం మనిషిని పడగొడుతుంది. తగ్గింపు మనిషిని ఇలా లిఫ్ట్ చేస్తుంది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. 1,00,000 రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ ఉంటే దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి గణపరచు, కానీ గర్వం రానియకు. ఒక గోల్డ్ చైన్ మెడలోకి వస్తే గర్వం రానియకు. ఒక మంచి శారీ కట్టుకుంటే గర్వం రానియకు. మంచి బట్టలు కట్టుకుంటే గర్వం రానియకు. ఇంకా తగ్గించుకో, ఇంకా తగ్గించుకో, ఇంకా దీవెనలు నీ మీదకి వస్తాయి. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. గర్వం ఏం చేస్తుంది? పడేస్తుంది. వినయం ఏం చేస్తుంది? పైకి లేవనెత్తుతుంది. చెప్పండి గట్టిగా, గర్వం ఏం చేస్తుంది? చెప్పండి గట్టిగా, గర్వం ఏం చేస్తుంది? లైవ్లో ఉన్న బిడ్డలు చెప్పండి, గర్వం ఏం చేస్తుంది? చెప్పండి. వినయం, విధేయత, తగ్గింపు ఏం చేస్తుంది? పైకి లేవనెత్తుతుంది. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మీరు తగ్గించుకొనుడి, ఆమేన్. మీరు తగ్గించుకోండి, మిమ్మల్ని నా దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్ అనండి. అమ్మా చెప్పండి, చెల్లెల్లో చెప్పండి అమ్మా. ఏం చేయాలమ్మా? తగ్గించుకోవాలి. ఏం చేయాలి తల్లి? తగ్గించుకోవాలి. ఏం చేయాలి బిడ్డ? తగ్గించుకోవాలి. భర్త ముందు తగ్గించుకోవాలి, అత్తమామ ముందు తగ్గించుకోవాలి, అన్నదమ్ముల ముందు తగ్గించుకోవాలి. భర్త అయిన నీకంత ఏం తక్కువ కాదా? దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే. హల్లెలూయా. ఏంటే నేను చూడు, నా సత్తా చూడు. దిస్ ఇస్ నాట్ క్రిస్టియానిటీ. ఇది దేవుని బిడ్డల పద్ధతి కాదు. తగ్గించుకో, నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుడు నిన్ను లేవనెత్తుతాడా? దేవుడు నీ పిల్లలను లేవనెత్తుతాడా? ఈరోజు గర్వం మనిషిని పడేస్తుంది, తగ్గింపు మనిషిని పైకి లేవనెత్తుతుంది. ఈరోజు గర్వముతో ఉన్నావా చెల్లే? గర్వముతో ఉన్నావా? నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. నువ్వు నీ భర్త గొప్ప పరిచర్య చేయాలి. నువ్వు నీ భర్త గొప్ప పరిచర్య చేయాలి. నువ్వు నీ భర్త గొప్ప స్థితికి వెళ్ళాలి. నువ్వు నీ భర్త గొప్ప స్థితికి వెళ్ళాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలి. నీ పిల్లల ఆర్థిక ఇబ్బందులు పాల్గొకూడదు. నీ పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలంటే తగ్గింపు, 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 తగ్గింపు జీవితం నీలో ఉండాలి. రూతులో ఉన్నటువంటి తగ్గింపే దేవుని కృపను తీసుకొచ్చింది. రూతులో ఉన్నటువంటి తగ్గింపు జీవితమే, ఆమేన్, తగ్గింపు జీవితమే తనని ఐశ్వర్యములోకి తీసుకొచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపించింది అక్కడ ఆమెకు బోయాజు కనబడక ముందే దేవుడు బోయాజుని సిద్ధం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రూతు భవిష్యత్తు రూతుకు తెలియదు, కానీ రూతు భవిష్యత్తును దేవుడు ఏం చేశాడు?
డిజైన్ చేశాడు. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమెన్. రూతు భవిష్యత్తును దేవుడు ఏం చేశాడు? డిజైన్ చేశాడు. రూతు భవిష్యత్తును రూపు డిజైన్ చేసుకోలే. రూతు భవిష్యత్తుని రూతు డిజైన్ చేసుకోలే. ఎవరు డిజైన్ చేశారు? దేవుడు డిజైన్ చేశాడు. బాబో, ఇక్కడుండే పరిచారకులు కూడా నీ లైఫ్ని నువ్వు డిజైన్ చేసుకుంటే దేవుని కార్యం జరగదు. నీ లైఫ్ని నువ్వు డిజైన్ చేసుకుంటే దేవుని కార్యం జరగదు. ఆమెన్. ఒకవేళ రూతమ్మ కనుక తన లైఫ్ కొరకు తను డిజైన్ చేసుకొని ఉంటే రూతమ్మ కనుక తన లైఫ్ కోసం తను డిజైనింగ్ ప్లానింగ్లో ఉంటే ఎవరో దొరికేవాళ్ళు, కూటికి గతి లేని వాళ్ళు దొరికేవాళ్ళు. కానీ దేవుని నిర్ణయంలో ఉంది కాబట్టి రాజ్యవంశంలో అడుగు పెట్టింది. కొట్టుగట్టిగా చెబుల్లో హల్లెలూయా, హల్లెలూయా. రూతు భవిష్యత్తు రూతుకు తెలియకపోయినా రూతు భవిష్యత్తు దేవునికి తెలుసు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు నీ భవిష్యత్తు నీకు తెలియకపోవచ్చు. నీ భవిష్యత్తు కన్నీళ్లు, వేదన, దుఃఖం, అప్పులు, కష్టాలు, నష్టాలు అనుకుంటున్నావేమో. దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను, నీ భవిష్యత్తును నా దేవుడు త్వరలోనే డిజైన్ చేయబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో చెప్పండి కొట్టాలా. రిసీవ్ చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. నువ్వు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలను దేవుడు డిజైన్ చేస్తున్నాడు. నువ్వు కల్లో కూడా ఊహించని ఇల్లును దేవుడు నీకు చూపించబోతున్నాడు. నువ్వు కల్లో కూడా ఊహించని విధంగా ఎవరి దగ్గర అయితే చేతులు చాపావో, ఎవరి దగ్గర అయితే అప్పులు చేసావో వాళ్ళకే తిరిగి ఇచ్చే స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఒక టైం వస్తుంది, డబ్బులు ఎప్పుడు ఇస్తావు నువ్వు? ఎన్నిసార్లు తిరగాల నీ ఇంటికి? రోడ్డు మీదకి ఏడుస్తా అని మాటలాడిన వ్యక్తులు, అమ్మా అబ్రాహం గారు ఉన్నారా, లేదా నాగేశ్వరరావు గారు ఉన్నారా, పిలవండి అమ్మా. ఎంతయ్యా వచ్చినావు అంటే, ఏం లేదయ్యా ఇన్ని రోజులు నీకు నేను ఇచ్చాను, అయ్యా నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటాయేమోనని చెప్పి నేను వచ్చానయ్యా. కొట్టుగట్టిగా చెప్పడం హల్లెలూయా. ఆ స్థితిని దేవుడు తీసుకొస్తాడు. ఎప్పుడు తీసుకొస్తాడంటే కష్టాలను తట్టుకోవాలా, నిందలను తట్టుకోవాలా, అవమానాలను తట్టుకోవాలా. ప్రాణం పోయే వరకు నీతోనే ఉంటానేసయ్యా. ఆమేన్, ఆమేన్. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. చప్పట్లు కొడదామా? చప్పట్లు సంతోషంగా కళ్ళు మూసుకొని యేసయ్య వైపే చూడాలి. దిక్కులు చూడొద్దు. మీరు ఈ లైవ్ లో ఉన్న బిడ్డలు కూడా యేసయ్య వైపే చూద్దామా? థ్యాంక్ యూ లార్డ్. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా.
నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా, నీవే కావాలేసయ్యా. ఆమేన్ చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. ఒకటే, మీరు ఏ బాధతో వచ్చారో, ఏ నిందతో వచ్చారో, ఏ కష్టంతో వచ్చారో, ఒకటే నేను చెప్తున్నాను, దేవుడు నీ కొరకు నీ భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాడు. నీ భవిష్యత్తును దేవుడు సిద్ధం చేస్తాడు. ఈరోజు కన్నీళ్ళు ఉండొచ్చు, రేపు ఉదయమే ఆనందం రాబోతుంది. కొట్టు గట్టిగా చెప్పులు, కొట్టు గట్టిగా చెప్పులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సిద్ధం చేస్తాడు అంతే. చూడండి, బైబిల్ గ్రంథంలో అబ్రహాము కొరకు దేవుడు పొట్టేలు సిద్ధం చేశాడు. ఆమేనండి. అబ్రహాము కొరకు దేవుడు పొట్టేలు సిద్ధం చేశాడు. ఏలియాకు కాకిని సిద్ధం చేశాడు. ఆమేన్. పేతురుకు చేపలో నాణం సిద్ధం చేశాడు. రూతుకు దేవుడు బోయాజును సిద్ధం చేశాడు. ఆమేనండి. మరి నీ కొరకు ఏం సిద్ధం చేయబోతున్నాడో వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ. వేచి చూడు, నా దేవుడు ఏదో ఒకటైతే సిద్ధం చేయబోతున్నాడు. కొట్టు గట్టిగా చబల్లో, కొట్టు గట్టిగా చబల్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేదరికం తినడానికి ఏం అద్భుతం అండి ఇది. తినడానికి తిండి లేక పొలములో గింజలేరుకోవడానికి పోయిన సహోదరి అండి. తినడానికి తిండి లేక పొలములోకెళ్ళి గింజలేరుకున్నటువంటి, కడుపు ఆకలితో ఉన్నప్పుడు గింజలేరుకోవడానికి వెళ్ళిన సహోదరి గింజలేరుకుంది. హల్లెలూయా. ఏ పొలంలోనైతే గింజలేరుకుందో ఆ పొలానికి యజమానురాలైపోయింది. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. రెండు చేతులు పైకి రేపు, రెండు చేతులు పైకి రేపు, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఏ పొలములో గింజలు వేరుకుంటావు, ఏ పొలములో భయపడుతూ పర్మిషన్తో ఏరుకోవచ్చా బ్రతిమలాడిందో ఆ పొలానికి నా దేవుడు ఓనరమ్మగా లేపేశాడు. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా. నా దేవుని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి, కీర్తన గ్రంథము 113వ అధ్యాయం 7 నుంచి 8. ప్రధానులతో ప్రధానులతో కూర్చోబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రులను లేపి రాజుల పక్కన కూర్చోబెట్టే దేవుడు నా దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి సిచ్యువేషన్ చెప్పండి. అరే నాన్న చెప్పు డాడీ, ఎలాంటి సిచ్యువేషన్? పరిగా ఎరుకుందిరా ఒక్కొక్క గింజ. ఆమేన్. ఒక్కొక్క గింజ పరిగా ఎరుకుందే. ఆమేన్. ఆమె పేరునే చరిత్రలో తిరగ రాసిండు దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి. ఆహా, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1వ అధ్యాయం 5వ వచనం. బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదు యెషయను కనెను. హల్లెలూయా. ఇక్కడ ఏంటి తెలుసా? రూతు పేరు యేసుక్రీస్తు వంశవాళిలో ఉంది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా చెప్పండి. ఎవరు ఈమె? రూతమ్మ, దిక్కులేని సహోదరి. ఆమెన్.
తిరుగులేని సహోదరి, అటువంటి సహోదరిని నా దేవుడు పైకి లేపేశాడు. ఈరోజు రూతు పేరు యేసుక్రీస్తు వంశావళిలో ఉంది. ఎందుకు ఆమె పేరుంది? ఆమె విశ్వాసం కలిగి ఉంది. ఆమె పవిత్రంగా జీవించింది. ఆమె కష్టపడింది. ఆమె మనుషుల పైన కాదు కానీ దేవుని మీద ఆధారపడింది. కొట్టండి గట్టిగా చప్పట్లు, కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, నీ జీవితంలో కూడా నువ్వు పవిత్రంగా జీవిస్తే, నీ జీవితంలో కష్టపడి గనుక ఉంటే, నీ జీవితంలో దేవుని పైన గనుక ఆధారపడి ఉంటే, నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. రూతమ్మను లేపనెత్తిన దేవుడు నీ జీవితాన్ని కూడా లేవనెత్తి సాక్షికరంగా నిలిచోబెడతాడు. కొట్టుగట్టిగా చప్పట్లు, కొట్టుగట్టిగా చప్పట్లు, కొట్టుగట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి ప్రయాణం స్టార్ట్ అయిందంటే పొలాల నుండి రాజభవనానికి స్టార్ట్ అయింది తన ప్రయాణం. హల్లెలూయా. పొలాలలో మొదలుపెట్టింది, రాజవంశంలో ముగించింది తన ప్రయాణం. హల్లెలూయా. యోసేపు జీవితం కూడా గోతిలో మొదలు పెట్టాడు, కానీ సింహాసనం దగ్గర ముగించాడు. దావీదు గొర్రెల కాపరి దగ్గర మొదలు పెట్టాడు, కానీ రాజ్య పాలనలో ముగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు చిన్న స్థాయిలో ఉంచడండి. ఆమెన్, హల్లెలూయా. చిన్న స్థాయి నుండి గొప్ప స్థాయికి తీసుకెళ్ళి తీరుతాడు. కొట్టుగట్టిగా చప్పట్లో, కొట్టుగట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితంలో చెప్తున్నాను వినండి. చిన్న రేకుల షెడ్ అమ్మ, బూడిదిగడ్డ బస్తీలో, ఖమ్మం మన కొత్తగూడెంలో చిన్న రేకుల షెడ్డు. ఇగో ఇక్కడ నుంచి ఇగో ఇంతే ఉండేది. ఆ రేకుల షెడ్డులోనే బ్రతికేవాళ్ళం. రేకులన్నీ కూలిపోతే ఒక సైడ్ కూలిపోతే ఒక సైడే ఉండేవాళ్ళం. అటువంటి దీన స్థితి నుండి ఇవాళ ఎన్ని గాలి దుమ్ములు వచ్చినా చెప్పండి, ఎంత తుఫాన్ వచ్చినా, ఎన్ని వచ్చినా కానీ దేవుడు చక్కని భవనాన్ని దేవుడు మనకిచ్చాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు, కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈరోజు రూతమ్మతో మాట్లాడుతున్నాడు, రూతమ్మ గురించి చెప్తున్నాడు అనుకుంటే నీ భ్రమ. దేవుడు నీ గురించే మాట్లాడుతున్నాడు. రూతమ్మలో ఉన్న క్వాలిటీస్ నీతో ఉంటే రూతమ్మను లేవనెత్తిన దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడు. నేను గమనించిన 7 రహస్యాలు చెప్తాను ఈ రాత్రి. రూతమ్మలో నేను గమనించిన 7 రహస్యాలు. 1, తన నిర్ణయం సరైన నిర్ణయం తీసుకుంది. ఆమేనండి. తన నిర్ణయం సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏంటిది ఆ నిర్ణయం? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఆమేన్. ఈరోజు నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ అదే తీర్మానం తీసుకో. నీ భర్తతో అదే సమాధానం చెప్పు, నీ భార్యతో అదే సమాధానం చెప్పు. నువ్వు ఎక్కడైతే పెరుగుతున్నావో అక్కడ ఆ తండ్రికి ఆ తల్లికి అదే సమాధానం చెప్పు. డాడీ, నీ తీర్మానమే నా తీర్మానం, నీ గమ్యమే నా గమ్యం. నువ్వు అటువంటి తీర్మానం కలిగి ఉంటే అద్భుతమైన దేవుడు, రూతమ్మను లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1 సరైనటువంటి తీర్మానం. నెంబర్ 2 విశ్వాసం, దేవునిపై ఉన్నటువంటి విశ్వాసం. నెంబర్ 3 కష్టపడి పని చేయడం. సుఖంగా బ్రతకడం కాదు, కష్టపడి బ్రతకడం. తినడానికి తిండి లేని పరిస్థితులలో తన అత్తమ్మను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిందండి? పొలానికి వెళ్ళింది. పొలానికి వెళ్ళి ఒక్కొక్క గింజ ఏరుకోవడానికి కష్టపడి పని చేయడం కోసం వెళ్ళిందండి. సరైన నిర్ణయం తీసుకుంది. నెంబర్ 1. నెంబర్ 2 విశ్వాసం కలిగి ఉంది. నెంబర్ 3 కష్టపడి పని చేయడం. నెంబర్ 4 విధేయత, తగ్గింపు జీవితం కలిగి ఉంది. ఆమేన్. ఆ తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని దేవుడు చూశాడు. ఏముండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. ఏముండాలి? మాటకు మాట సమాధానం కాదు. ఏముండాలమ్మా? తగ్గింపు జీవితం ఉండాలి. ఎప్పుడైతే తగ్గింపు జీవితం ఉంటుందో అప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు.
నెంబర్ 4 వినయం, తగ్గింపు జీవితం. నెంబర్ 5 పవిత్రత కలిగి ఉంది. నెంబర్ 6 ఓపికతో సహనముతో ఉంది. నెంబర్ 7 దేవుని సమయాన్ని ఎదురు చూడడం నేర్చుకుంది. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. దేవుని సమయం కోసం ఎదురు చూసిందే. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని సమయము రాబోతుంది. దేవుని సమయము కోసము గనుక నువ్వు ఎదురు చూస్తే రూతమ్మ జీవితంలో సమయం వచ్చినట్టుగా మీ జీవితంలో సమయం రాబోతుంది. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో రూతులాగా ఉండవచ్చు, కన్నీళ్లతో ఉండవచ్చు, పేదరికంలో ఉండవచ్చు, ఒంటరిగా ఉండవచ్చు, అనేక మందితో వెలివేయబడినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, కన్నీళ్లతో ఉన్నావేమో, నిందలతో ఉన్నావేమో, అప్పులతో ఇక్కడికి వచ్చావేమో, అనారోగ్యంతో ఈ లైవ్ చూస్తున్నావేమో, ఎవరికి చెప్పుకోలేని వేదనతో దుఃఖముతో బాధపడుతూ ఈ స్థలంలోకి వచ్చి అడుగు పెట్టావేమో. అన్నా ఏం చెప్పుకోవాలన్నా నేను? అన్నా ఏం చెప్పుకోవాలన్నా నా బాధ? అన్నా నేనేం చెప్పగలనన్నా నా బాధ? నేనేం చెప్పలేకపోతున్నానన్నా అనే వేదనతో, దుఃఖముతో, బాధతో ఈ లైవ్లో పాల్గొంటున్నారేమో. ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడమ్మా. తల్లే, రూతమ్మ జీవితంలో దేవుడు కార్యం చేశాడు. రూతమ్మ జీవితంలో ఉన్న ఆకలి, రూతమ్మ జీవితంలో ఉన్న అప్పులు, కష్టాలు, కన్నీళ్ళు ఈరోజు నీ జీవితంలో ఉన్నాయేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లే, నిలిచో. ఎక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నావో నిల్చో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ స్థలంలో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడండి. కన్నీళ్ళతో వచ్చావా? పేదరికంతో వచ్చావా? అప్పులతో వచ్చావా? ఒంటరిగా బాధపడుతున్నావా? ఈరోజు అందరిచే వెలివేయబడుతున్నావా? కన్నీరు గార్చు, అడుగు వేసేనే. అయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? మీరు తప్ప నాకెవరు లేరు. నాకు మీరు కావాలి. కానీ గుర్తుంచుకో, పొలాలలో గింజలు ఏరుకున్న రూతును దేవుడు రాజవంశానికి చేర్చాడు. అదే దేవుడు నిన్ను కూడా పేదరికం నుండి ఆశీర్వాదానికి తీసుకురాగలడు. అదే దేవుడు అవమానం నుండి గౌరవానికి తీసుకురాగలడు. అదే దేవుడు కన్నీల నుండి సాక్ష్యానికి తీసుకురాగలడు. అదే దేవుడు పోరాటము నుండి విజయానికి తీసుకురాగలడు. అదే దేవుడు కోర్టు సమస్య నుంచి, భూ సమస్య నుంచి, అనారోగ్య సమస్య నుండి, అప్పుల సమస్య నుండి విడుదల ఇవ్వగలడు. ఈరోజు దేవుడు నిన్ను తీసుకెళ్తాడు, విజయములోకి తీసుకెళ్తాడు. నా దేవుడు రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒకటే, ప్రభువా రూతుని ఎత్తినట్లు నన్ను ఎత్తు. ఇలా తల మీద చేతులు పెట్టుకోండి. రెండు చేతులు తల మీద పెట్టుకోండి. ప్రభువా చెప్పండి. ఈ లైవ్లో ఉన్న బిడ్డలు కూడా చెప్పండి. ప్రభువా రూతును ఎత్తినట్లుగా నన్ను ఎత్తండి ప్రభువా. నా కన్నీళ్లను ఆశీర్వాదంగా మార్చండి ప్రభువా. నా పేదరికాన్ని సాక్ష్యంగా మార్చండి ప్రభువా.
నా జీవితాన్ని నీ మహిమ కొరకు వాడుకోండి ప్రభువా అని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థించండి, ప్రార్థించండి. పొలాలలో ఒక్కొక్క గింజ ఏరుకున్న స్త్రీని దేవుడు రాజవంశానికి చేర్చినట్లుగా నిన్ను కూడా నీ పరిస్థితి నుండి నీ పిలుపులోకి తీసుకెళ్తాడు, 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 తీసుకెళ్తాడు. దేవుడు తీసుకెళ్తాడు, తీసుకెళ్తాడు, దేవుడు తీసుకెళ్తాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా దేవుడు అంతకంటే పెద్దవాడని మరచిపోకు చెల్లి, తమ్ముడా. ఎంత పెద్ద సమస్యతో నువ్వు వచ్చావో అంతకంటే దేవుడు పెద్ద దేవుడని మరచిపోకు. నీ కన్నీళ్ళు శాశ్వతం కావు. దేవుడు సిద్ధం చేసిన ఆనందం మాత్రం శాశ్వతంగా నీతో ఉండబోతుంది. నిన్ను మనుషులు తిరస్కరించిన దేవుడు మాత్రానికి నీ దగ్గరికి వచ్చి నిన్ను హత్తుకోబోతున్నాడు. దేవుడు నిన్ను హత్తుకోబోతున్నాడు. ఆలస్యం అనేది దేవుడి నిరాకరణ కాదు, అది ఆయన నీ కొరకు దేవుడు ఏదో సిద్ధం చేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, ఏంటి ప్రభువా ఇంత ఆలస్యం అని ఏడుస్తున్నావు. ఈరోజు ఏడుస్తున్నావు. ఈరోజు పడిపోవడం ఓటమి కాదు, మళ్ళీ లేవకపోవడమే ఓటమే. లే, పడిపోయావేమో, లే. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో లే, సహోదరుడా లే, వెస్టర్న్ సహోదరుడా లే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. లే. రూతమ్మను లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నిన్ను లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. రూతు యేసు నామములో ఈరోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీ పరిస్థితి నిన్ను నిర్ణయించదు, దేవుని కృపే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈరోజు దేవుని చిత్తానికి లోబడిన జీవితం ఎప్పుడు వృధా కాదో. నీ తల మీద చేతులు పెట్టుకో. అయ్యా, రూతమ్మను దీవించినట్లుగా నన్ను దీవించండి ప్రభువా. రూతమ్మని దీవించండి అన్నట్లుగా నన్ను దీవించండి. పొలాల్లో గింజలు ఏరుకున్న రూతమ్మని రాజ్యవంశంలో అడుగు పెట్టించినట్టుగా నా జీవితంలో కార్యం జరిగించు, కార్యం జరిగించయ్యా, కార్యం జరిగించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడుగు, యేసయ్యని అడగండి, యేసయ్యని అడగండి. యేసయ్యా, నా జీవితంలో కార్యం జరిగించు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ ఆశతో వచ్చావు? నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, నేను ఒకటే అడుగుతున్నాను. అయ్యా, నీ ప్రాంగణంలోకి ఎవరు వచ్చినా వట్టి చేతులతో వెళ్ళొద్దు, వాళ్ళు మళ్ళీ సాక్ష్యంతో రావాలని. అనేక మంది సాక్ష్యాలతో వస్తున్నారు తమ్ముడు, అనేక మంది సాక్ష్యాలతో వస్తున్నారు. ఈరోజు నువ్వు కూడా మరలా సాక్ష్యంతో రావాలి. అడుగు, అడుగు. ఆమేన్. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ప్రతి ఒక్కరం లేచి నిల్చొని చప్పట్లు. ఎవ్వరు కళ్ళు తెరవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ లార్డ్.
కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి రెండు చేతులు పైకి లేపు, నీవే చాలు. ఏడువు, గుండెలు పగిలేలా ఏడువు. ఈరోజు ఎక్కడి నుంచి చూస్తున్నావు ఇలా ఏవు? నీ కన్నీరును దేవుడు తుడవబోతున్నాడు. నీ కన్నీరును దేవుడు తుడవబోతున్నాడు. రూతు బోయాజును వెతకలేదండి, దేవుడే బోయాజును ఆమె జీవితంలో తీసుకొచ్చాడు. విశ్వాసంతో వేసిన ప్రతి అడుగు ఆశీర్వాదానికి దగ్గర చేసింది. ఈరోజు రూతు తన గతాన్ని విడిచింది, అందుకే దేవుడు ఆమెకు కొత్త భవిష్యత్తునిచ్చాడు. నీ గతాన్ని విడిచిపెట్టు, నీ గతాన్ని విడిచిపెట్టు. అడుగు యేసేని, అడుగు. యేసయ్యా, 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 నాకు నువ్వు కావాలయ్యా. ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. దేవుని చిత్తానికి లోబడిన రూతు జీవితం మారిపోయింది. ఈరోజు ఎక్కడి నుంచి చూస్తున్నావు ఈ లైవ్? ఎక్కడి నుంచి చూస్తున్నావు ఈ లైవ్? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. తమ్ముడు, కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. లే, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో లే, దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఏడువు, కన్నీరు కార్చు, కన్నీరు కార్చు, కన్నీరు కార్చు. పొలాలలో శ్రమించిన రూతు రాజవంశంలో ఒక గౌరవాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఏ నీ జీవితంలో ఒక గౌరవాన్ని తీసుకురాలేడా? ఈరోజు అవమానాలతో ఉన్నావా? నిందలతో ఉన్నావా? కష్టాలతో ఉన్నావా? కన్నీళ్లతో ఉన్నావా? చెల్లి, తమ్ముడా, ఉద్యోగం లేక బాధపడుతున్నారా? ఉద్యోగం లేక బాధపడుతున్నారా? దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. కార్యము చేయబోతున్నాడు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగము రాబోతుంది యేసు నామములో. ఉద్యోగం లేని వారు ఉద్యోగం పొందుకోబోతున్నారు. అప్పులతో ఉన్నవారు అప్పులు తొలగించబోతున్నాడు. నా దేవుడిని జీవితంలో కార్యము జరిగించబోతున్నాడు. ఈరోజు ఈ సొంత గృహము లేక బాధపడుతున్నావేమో, గృహాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. రేఖ అందలి రీరా బాబా రేఖ మాల రబా షకెదియాల రబా బాబా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ యేసు నామములో కృప కలుగును గాక. ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరిపై కృప కలుగును గాక. గర్భఫలం లేని వారు గర్భాలు పొందుకొనుదురు గాక. గర్భాలు తెరవబడును గాక. గర్భాలు తెరవబడును గాక. అయ్యా, ఎవరెవరైతే క్యాన్సర్, బీపీ, థైరాయిడ్ తో బాధపడుతున్నారు వారికి శీఘ్రముగా సుఖాలు కలుగును. అయ్యా, అప్పులతో బాధపడుతున్న వారి అప్పులు తొలగిపోవును గాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు రావాలి. గర్భఫలం లేని వారికి గర్భఫలాలు తెరవబడాలి. బ్లెస్ చేయండి నాయన, బ్లెస్ చేయండి అయ్యా. ఎంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చారో వారి జీవితంలో గొప్ప కార్యము జరుగునుగా. కృపతో నింపుతూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. కృప కలుగును గాక. అందరం కూర్చుందాం. ఆమేన్.
నేను చెప్తున్నాను దేవుని ప్రతినిధిగా, వట్టి చేతులతో అయితే మీరు వెళ్ళరు. ఆమేన్. ఏదో పొందుకొని వెళ్ళబోతున్నారు. ఆమేన్. సకల సమృద్ధితో మీరు వెళ్ళబోతున్నారు. సకల సమృద్ధితో మీరు వెళ్ళబోతున్నారు. సకల సమృద్ధితో మీరు చెప్పండి, తల మీద చేతులు పెట్టుకోండి. యేసయ్యా చెప్పండి గట్టిగా, యేసయ్యా సకల సమృద్ధితో మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నందుకు వందనాలు. సకల సమృద్ధితో మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నందుకు వందనాలు. సకల సమృద్ధితో మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చెప్పండి గట్టిగా, ఆమెన్. రూతమ్మ చరిత్రను మార్చిన దేవుడు నా చరిత్రను మార్చబోతున్నాడు. చెప్పండి, మీరందరూ కూడా చెప్పుకోండి, రూతమ్మ చరిత్రను మార్చిన దేవుడు నా చరిత్రను మార్చబోతున్నాడు. ఎవరి చేతిలో పెట్టింది జీవితాన్ని? బోయాజు కోసం వెతకలేదు, బోయాజును దేవుడే సిద్ధం చేశాడు. ఆమెన్. మీ భవిష్యత్తుని మీరు వెతకకండి, దేవుడే సిద్ధం చేస్తాడు. ఆమెన్ అనండి. మనం వెతికితే అది వేరే ఉంటుంది. దేవుడిచ్చేది ఏదైనా పెద్దదే ఇస్తాడు. కొట్టు గట్టిగా చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చి చూశారు కదా, భారభరితమైన పరిచర్య జరుగుతుంది. అద్భుతమైనటువంటి పరిచర్య. అనేక మంది అనాథ బిడ్డల్ని, అనాథ వృద్ధుల్ని పోషిస్తున్న ఈ పరిచర్య కొరకు భారం కలిగి ప్రార్థన చేయండి. భారం కలిగి ప్రార్థన చేయండి. అద్భుతమైనటువంటి రీతిలో భారం కలిగి ప్రార్థన చేయండి. ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఒకటే ఈ భారభరితమైన పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఒక తీర్మానం, నెలకొక్కసారైనా టిఫిన్ పెట్టిస్తానయ్యా, నెలకొక్కసారైనా భోజనం పెట్టిస్తానయ్యా, నెలకొక్కసారైనా ఫుల్ డే మీల్స్ నేను పెడతానయ్యా. లేదా మ్యారేజ్ డేస్కి, బర్త్డేస్కి, సందర్భం ఏమున్నా చూడండి ఈ లైవ్లో 7286000072 అనే నెంబర్, 72 అనే నెంబర్కి మీ అమూల్యమైనటువంటి కానుకను పంపించండి. అమూల్యమైనటువంటి కానుకను పంపించండి. అనేక మంది బిడ్డలను పోషిస్తున్నారు. ఈ భారభరితమైనటువంటి పరిచర్యకి ఇచ్చి అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా దీవించబడాలని ఒక ఆశ ఉంటే, మీరు కూడా దీవించబడాలని ఒక ఆశ కలిగి ఉంటే ఒక్కసారి ఒక తీర్మానం తీసుకోండి. భారభరితమైన పరిచర్యకు ఒక టిఫిన్ పెట్టిస్తామంటే ఒక 3000, లంచ్ ఒక 5000, ఫుల్ డే అయితే, నాన్ వెజ్ అయితే, ఫుల్ డే అయితే ఒక 10,000 రూపాయలు నేను స్పాన్సర్ చేస్తానయ్యా అని ఒక తీర్మానం తీసుకోండి. లైవ్లో ఉన్న బిడ్డలు ఒక తీర్మానం తీసుకోండి. లేదా ఆయిల్ స్పాన్సర్ చేస్తాం, పప్పు స్పాన్సర్ చేస్తాం, మీ ఇష్టం. ఈ లైవ్లో ఒక తీర్మానం తీసుకోండి. నేను ఒక 10 కేజీల పప్పు కొనిస్తాను, ఒక 500 రూపాయలు, నేను ఒక తీర్మానం తీసుకుంటున్నానని చెప్పి ఒక తీర్మానం తీసుకోండి. మీ తీర్మానాలు తీసుకోండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించబోతున్నాను. సకల ఆశీర్వాదానికి కారణభద్రుడు దేవా, నీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నమ్మదగిన దేవుడా, సహాయకుడమైన తండ్రి, నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో బిడ్డలు నింపబడుదురు గాక. అయ్యా, బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. నీ మహిమతో నింపండి, శక్తితో నింపండి అయ్యా. మునుపెన్నడు చూడని దీవెన ఆశీర్వాదాలతో అద్భుతము జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వును గాక. బిడ్డల్ని బ్లష్ కృపతో నింపండి, అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగిస్తున్నాడు అయ్యా. ఎవరెవరైతే ఈ భారభరితమైన పరిచర్య కొరకు గుప్పిళ్ళు విప్పాలని తండ్రి తీర్మానం తీసుకున్నారో వారికి 1000 దంతలుగా దయచేసి ఆకాశ వాక్యాలను విప్పి పట్ట జాలని విస్తారమైన దీవెనలతో నింపండి ప్రభు. బ్లెస్ చేస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కృప కలుగును గాక. చూడండి, మరి ఈ భారభరితమైనటువంటి పరిచర్య, అనాథ బిడ్డల కొరకు జరుగుతున్న పరిచర్య వీడియో ప్లే చేయి. పరిచర్య వీడియో రూపంలో మీరు చూడండి. మరి రేపటి దినాన భద్రాద్రి కొత్తగూడెంలో చక్కని ఆరాధన జరగబోతుంది. పరిసర ప్రాంత ప్రజలు ఈ ప్రాంతాన్ని చూడాలనుకుంటే రండి. రేపటి దినాన శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని, మరి చక్కని ఆ ప్రేమ విందును కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి కానుకలు సమర్పిస్తుండగా కృప కలుగును గాక.
కానుకలు సమర్పిస్తుండగా ప్రార్థన పూర్వకంగా మీరు కానుకలు సమర్పించండి. లైవ్లో ఉన్న బిడ్డలు ప్రార్థన పూర్వకంగా, ఇక్కడున్న బిడ్డలందరూ కళ్ళు మూసుకోండి. ఇక్కడున్న బిడ్డలందరూ ప్రార్థన పూర్వకంగా కానుకలు సమర్పించండి. లైవ్లో ఉన్న బిడ్డలు చూడండి, ఇక్కడికి వచ్చిన మీరందరూ టైం వేస్ట్ చేయకండి. సమయం దొరికినప్పుడల్లా ప్రేయర్ టవర్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకోండి. సమయం దొరికినప్పుడల్లా చర్చిలో ప్రేయర్ చేసుకోండి. పడుకోవడానికో మరి ముచ్చట్లు పెట్టుకోవడానికి ఈ స్థలానికి చెప్తున్నారు. మీరు కూడా మంచి They need official sponsors. They hope to inspire genuine official support for the event. Thank you so much, Santia's sister Key. Thank you.
Amma, and Anand Shalom. Vandana and Vandana wish Joshi Pal Babu a very happy birthday and pray for his well-being.